వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలతో ఇవాల్టి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాల విశ్లేషణ కొనసాగిద్దాం న్యూస్ అండ్ వ్యూస్లో. ముందుగా ఈనాడు పేపర్ చూసుకుంటే కనుక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అంటూ ప్రధానంగా బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు ఆరంభంలోనే అధికార విపక్షాల మధ్య అయితే ఒక తీవ్ర వాగ్వాదం కొనసాగిందని చెప్పాలి. గవర్నర్ ప్రసంగం మొదటి రోజు కొనసాగింది. అయితే గవర్నర్ ప్రసంగం పైన ప్రసంగం జరుగుతున్న సమయంలోనే విపక్షాలు నినాదాలు చేశాయి, గొంతెత్తి కాస్త వ్యాఖ్యలు చేసిన సందర్భం అసెంబ్లీలో మనం చూసాం. రెండవ రోజు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగింది. అయితే ఈ చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చెప్పి జగదీష్ రెడ్డిని మొత్తం సమావేశాలు ముగిసే వరకు కూడా సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రధాన వార్త ఇక్కడ బ్యానర్ ఐటమ్గా మనం చూసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించిన వార్త. దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి అంటూ మరో వార్త కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అంతగా సపోర్ట్ లేదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో దీనికి సంబంధించి కూడా కిషన్ రెడ్డి కాస్త ముందడుగు వేయాలి, దక్షిణాదికి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి కానీ దక్షిణాది హక్కుల కోసం కానీ కేంద్ర మంత్రిగా అలాగే రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్న కిషన్ రెడ్డి పోరాడాలి అని చెప్పేసి ఒక అంశం అయితే వార్త ఇక్కడికి మనం చూసుకోవచ్చు. కేంద్ర క్యాబినెట్లో దీనిపైన ప్రస్తావించాలి, అలాగే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధుల విషయంలో కానీ ఉత్తరాది కంటే కూడా కేంద్రానికి దక్షిణాది పైన కాస్త చిన్న చూపు ఉంది అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట అయినప్పటికీ కూడా క్యాబినెట్లో ఉన్నందుకు దీనికి సంబంధించి ప్రస్తావన తీసుకురావాలి. హైదరాబాద్ సంబంధించి ఏవైతే గతంలో రేవంత్ రెడ్డి అడిగిన అంశాలు కానివ్వండి, ఇటు ప్రజలు అడుగుతున్న అంశాలు కానివ్వండి, మెట్రో మూసి వీటికి సంబంధించి RRRకి సంబంధించి కూడా అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి దక్షిణాది హక్కుల కోసం పోరాడాలి అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే మనం చూసుకోవచ్చు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. దీంతో పాటుగా మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో మాట మంట అంటూ ప్రధానంగా బ్యానర్ ఐటమ్ మనం చూసుకోవచ్చు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు అంటూ వార్త స్పష్టంగా కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సో స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ కూడా నిన్న కాంగ్రెస్ సంబంధించి అటు శ్రీధర్ బాబు మిగతా ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన సభ్యులంతా కూడా గవర్నర్ ప్రసంగాన్ని తప్పుపడుతున్నారు, మొదటి రోజు నుంచి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా తీవ్ర అభ్యంతరం అనేది వ్యక్తం చేశారు. మొత్తానికి జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి, స్పీకర్కు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా అధికార పక్ష సభ్యులైతే డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా జగదీష్ రెడ్డి వెనక్కు తగ్గపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు స్పీకర్. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన చేపట్టారు. తదుపరి చర్యల కోసం ఎథిక్స్ కమిటీకి పంపాలని కూడా సభ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకోవచ్చు. ఇంకొక ఐటెం కనిపిస్తోంది, ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా అంటూ కూడా వార్త మనకు కనిపిస్తోంది. గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం అంటూ వార్త మనం ఇక్కడ చూడొచ్చు. సో గాంధీ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో అందరూ అనుకునే దానికంటే కూడా ఎక్కువ సాన్నిహిత్యమే ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. విపక్షాల ఉచ్చులో తాను పడబోనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి తనకు మధ్య దూరం పెరిగింది అంటూ కూడా రాష్ట్ర నేతలు మొదలు ఇటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ చేస్తున్న ఆరోపణలు రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇదే నేపథ్యంలో దక్షిణాది పైన కేంద్రం కుట్రను తిప్పికొడతాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెన్నైలో జరగనున్న సమావేశానికి సంబంధించి ఆహ్వాన పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి డిఎంకే ప్రతినిధులు అందజేశారు. ఆ సందర్భంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరోవైపు ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు అనే మరో వార్త కనిపిస్తోంది. ఇలాగైతే తెలంగాణలోకి అధికారంలోకి రాగలమా అనే వార్త చూడొచ్చు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీజేపీ నేత చాలామంది తెలంగాణ బీజేపీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలపైన రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. సో ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుంది, అధికారం చేపట్టే దిశగా ఎలా ముందుకు వెళ్ళగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. సో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలంటే పార్టీలో పాత సామాను పార్టీ నుంచి బయటకు పోవాలని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఇక్కడ సీనియర్ కీలక నేతల్ని ఉద్దేశించి కూడా
రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో పార్టీ అధిష్టానం ఏదైతే తాను తెర మీదకి తీసుకొచ్చానో అంశానికి సంబంధించి దృష్టి పెట్టాలని రాజాసింగ్ కోరారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనేవాళ్ళు తెలంగాణ బీజేపీలో చాలామంది ఉన్నారు అంటూ కూడా రాజాసింగ్ పేర్కొన్నారు. సో ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు రాజాసింగ్. కాకపోతే ఈసారి సొంత పార్టీ నేతలపైన వ్యాఖ్యలు చేయడం అనేది కాస్త ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. మరో వార్త కనిపిస్తోంది. 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి అద్దంకి దయాకర్కు వాహనమే లేదు, దాసోజు శ్రవణ్కు సొంత ఇల్లు లేదు, తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదంటూ విజయశాంతి పేర్కొన్న అంశం. దీనికి సంబంధించి వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించిన వార్తాంశాలు. ఇక సాక్షి పేపర్ చూసుకుంటే ఇందులో కూడా బ్యానర్ ఐటమ్గా కామెంట్స్ కలకలం అంటూ కూడా తెలంగాణ అసెంబ్లీలో శాసనసభలో రేగిన దుమారానికి సంబంధించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా తీసుకొని ప్రచురించారు. దీంతో పాటుగా 10 ఏళ్ల తుప్పును వదిలిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరొక వార్త కనిపిస్తోంది. కేంద్రం కుట్రలను తిప్పికొడతాం, అట్ ది సేమ్ టైం డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది, దానిపైన పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒక పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరో పక్క ప్రతి హామీని కూడా అమలు చేస్తున్నా కూడా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోంది. కిషన్ రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, బండి సంజయ్ కూడా ఒక నిస్సహాయ మంత్రి అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక హిందీ భాష విషయంలో త్రిభాషా విధానంలో కూడా తమిళనాడుకు సంబంధించి ఆహ్వాన పత్రిక అందిన సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. అసెంబ్లీలో చర్చలో కూడా కేసీఆర్ పాల్గొనాలి, కేవలం ప్రారంభం అయిన రోజున మాత్రమే కేసీఆర్ కనిపించారు, మళ్ళీ బడ్జెట్ రోజున సమావేశానికి హాజరవుతారని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలి అంటూ కూడా ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో భాగంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు సాక్షి పేపర్లో. దీంతో పాటుగా నమస్తే తెలంగాణ, ఇది పూర్తిగా ప్రతి వార్తాపత్రికలో కూడా ఒకటే బ్యానర్ ఐటమ్ కనిపిస్తోంది. కీలక మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు సంబంధించిన వార్తే ప్రధానంగా కనిపిస్తోంది అన్ని పత్రికల్లో కూడా. సో కాకపోతే నమస్తే తెలంగాణ, ఇది అన్యాయం, అసెంబ్లీపై స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది, బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసేటంత తప్పు ఆయన ఏం చేశారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ వార్త అయితే ప్రచురించారు. హక్కులు కోరితే బహిష్కరణ చేస్తారా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తారా, ఒక్క గొంతు నొక్కి చర్యలు తీసుకున్నంత మాత్రాన పోరాటం ఆగిపోతుందా అని ప్రశ్నిస్తూ కూడా ఇక్కడ వార్త ప్రచురించడం జరిగింది. సో గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు ఉన్నాయి కనుకనే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు, మరి రేవంత్ ఆదేశాలతోనే అనని మాట అన్నట్టుగా ఎందుకు కుట్ర చేస్తున్నారు, జగదీష్ రెడ్డి అన్న ఇంటెన్షన్ వేరు, కానీ స్పీకర్ను నేరుగా అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా క్రియేట్ చేసి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కూడా దాడి చేసినట్టుగా ఉంది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపట్టి మరీ సభ నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్తూ కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు అని హరీష్ రావు కూడా అన్న వ్యాఖ్యను ఉటంకిస్తూ కూడా ఇక్కడ వార్త అయితే ప్రచురించడం జరిగింది. రేవంత్ సర్కారు ఇప్పుడు కూడా డైవర్షన్కు డ్రామాకు తెరతీసింది అంటూ కూడా నమస్తే తెలంగాణ ఇదే వార్తకు సంబంధించి మిగతా పేపర్స్తో కంపేర్ చేసుకుంటే కాస్త సెకండ్ యాంగిల్లో అయితే వార్తను ప్రచురించడం జరిగింది. అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యుడిపైన సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టింది. సో ప్రభుత్వ వైఫల్యం పైన ప్రజలు, ఉద్యోగులు కూడా తిరుగుబాటు చేయాలి, చుట్టుముట్టిన ప్రజా సమస్యలపైన సభలో చర్చ జరగకుండా ఎత్తులు వేస్తోంది కాంగ్రెస్ సర్కారు అంటూ కూడా వార్త ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటుగా దళిత మంత్రి హవాకు చెక్ అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ వార్త మరొకటి మనం చూడొచ్చు ఐటమ్. కాంగ్రెస్ నేత పైన కోవర్ట్ రాజకీయం నడుస్తోంది, రేపటి పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు అంటూ కూడా వార్త మనం ఇక్కడ చూడొచ్చు. అంటే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పుతోందని, పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోందని గుర్తించిన ముఖ్య నేతల వర్గమంతా తెలివిగా కోవర్ట్ రాజకీయాన్ని మొదలుపెట్టిందా, భవిష్యత్తులో తమకు పోటీగా మారే అవకాశం ఉన్న నేతలను టార్గెట్ చేసి వారిని రంగం నుంచి తప్పించేందుకు వ్యూహాన్ని అల్లిందా, ఇందులో భాగంగానే రేపటి రోజున ఎవరైతే అత్యున్నత పదవికి పోటీదారులుగా ఉంటారో అలాంటి వారి ముగ్గురు కీలక మంత్రులను కూడా ముందస్తుగానే పొగబెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయా అంటూ కూడా మొట్టమొదటిగా ఒక దళిత నేతను టార్గెట్ చేస్తూ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఆ నేత మంత్రి పదవికి కానీ శాఖలకు కానీ ఎవరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
ఒక వార్త అయితే ప్రచురించారు. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి అనే మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. గుట్టుగా ఎస్పీ గురుకుల డిగ్రీ కాలేజీల కుదింపు జరుగుతోంది అని చెప్పి వార్త అయితే ప్రచురించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి దళిత విద్యార్థులపైన కాంగ్రెస్ సర్కారు కక్ష కట్టింది. అడ్మిషన్లు లేవు అనే సాగు చెప్పి ఎస్సీ గురుకులాలను కుదించడానికి కుయుక్తులు పన్నుతోంది రాష్ట్ర సర్కారు. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరిట ప్రపంచ స్థాయి విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలుకుతూనే మరోవైపు దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే పన్నాగాన్ని గుట్టుగానే అమలు చేస్తోంది తెలంగాణ సర్కారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీల విలీనం పూర్తయిపోయింది. తాజాగా ఇంకొన్ని కళాశాలకు సంబంధించి కూడా తొలగించే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తోంది. 238 ఇంటర్ కాలేజీల కుదింపు పైన సర్కారు దృష్టి పెట్టింది. అడ్మిషన్లు లేవు అనే సాకు చూపిస్తూ కాలేజీల ఎత్తివేతకైతే ఎత్తులు పన్నుతోంది కాంగ్రెస్ సర్కారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఉన్నత విద్యకు దళితులు దూరమయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మరి గతంలో కేసీఆర్ దూరదృష్టితో గురుకులాలను ఏర్పాటు చేశారు. సో పీజీ వరకు కూడా ప్రతి దళితులు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో దశల వారీగా దాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. గురుకులాలపైన ఒకవేళ ముందుకు వెళ్తే కనుక అది కేసీఆర్ సర్కారుకు పేరు వస్తుందనే కారణంతోనే గురుకులాలపై 15 నెలలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణితో ముందుకు వెళ్తోంది అని చెప్పి ప్రధానంగా వార్త అయితే ప్రచురించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. రైట్, ఇక